వెల్కమ్ బ్యాక్ జెంటిల్మెన్. ఈరోజు డే వచ్చేసి 21/6/2025. ఎస్, మీరేమన్నా కరెక్ట్ 21/6/2025. బట్ ఐ వుడెంట్ మేక్ మై ఫస్ట్ కోల్డ్ కాల్ బికాస్ ఐఎమ్ స్కేర్డ్ షట్ అవుట్ ఆఫ్ మై ప్యాంట్స్. బికాస్ ఆఫ్ దట్ ఐ వాచ్ పాన్. ధైర్యం లేక యూ కెన్ సే దట్ లైక్ a piece of shit, but I don't know. It's maybe fear. It's maybe I couldn't do my first call. Maybe I don't know because of my laziness. I don't know the reason, but నాకు అవసరం కూడా లేదు రీజన్ ఎందుకో బికాస్ ఐ వేస్ట్ లాట్ ఆఫ్ టైం బికాస్ టైమ్ ఇస్ మనీ ఇన్ దిస్ బిజినెస్ ఇస్ టైమ్ కన్సూమింగ్ బికాస్ టైమ్ ఇస్ మనీ. సో పీపుల్ అహెడ్ ఆఫ్ మీ, ఇట్స్ లైక్ బీటెక్లో ఐ మీన్ 2-3 years బ్యాక్ I saw people started their YouTube channel. They scaled their agencies like that. But నేనైతే కాలేజీకి వెళ్తున్నా బికాస్ ఆఫ్ దట్. ఇట్ ఈస్ ద మైనస్ పాయింట్ బికాస్ ఐ డిడెంట్ డూ దట్. నేను చేయలేదు. బట్ పీపుల్ 2 సంవత్సరాల ముందు అరల్స్ ఒక సంవత్సరం ముందు అయితే నేను చూసా పీపుల్ ఎప్పుడు వాడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూసే 1 year 2 year బ్యాక్ నాకన్నా చిన్నోళ్ళు దే ఆర్ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ. రోలెక్స్ కూడా కొన్నారు. బట్ ఐ కుడెంట్ మేక్ మై ఫస్ట్ కోల్డ్ కాల్. పీస్ ఆఫ్ షిట్, వేస్ట్, దేనికి పనికిరాను నేను. దట్ ఈస్ వాట్ ఐ థింకింగ్ బికాస్ దట్స్ ద ట్రూత్. మేబీ ఐఎమ్ నాట్ లైంగ్ బికాస్ ఐ కుడెంట్ మేక్ మనీ. ఐ థింక్ ఐఎమ్ బెటర్, నేను అందరికన్నా బెటర్ అనుకున్నాను. బట్ ఐ కుడెంట్ మేక్ మై ఫస్ట్ డాలర్ ఆన్లైన్. నేను అప్పుడు ఎందుకు అందరికంటే బెటర్? నేను అందరికంటే బెటర్ కాదు. ఐఎమ్ ఏ పీస్ ఆఫ్ షిట్. సో దట్స్ వై ఐ వాంట్ టు చేంజ్ దట్. చేంజ్ అయితే చేయాలి. వెయిట్ సెకండ్. వీడియో అయితే ఏం చేయలేదు. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ మై సెకండ్ లైఫ్. ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ మై లైఫ్ ఫ్రమ్ టుడే. ఐఎమ్ గోయింగ్ ఫుల్ ఆన్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. క్విట్టింగ్ పాన్, క్విట్టింగ్ సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్ కూడా డిలీట్ చేసేసాను. పాన్ అయితే క్విట్ చేసేసాను. నిన్నే క్విట్ చేసేసాను. ఐ మీన్ మార్నింగ్. టెక్నికల్లీ నేను మార్నింగ్. బట్ then I am going to quit this all this crap shit, whatever distractions, whatever I have. I'm going to quit everything. ఇప్పుడు నా దగ్గర ఉండేది జస్ట్ 10 days నా దగ్గర ఉండే ఇంటర్నెట్. ఐ మీన్ ప్లాన్ అయితే ఒక నెలక 20 days సంథింగ్ ఉంది ఆ ప్లాన్, ఇంటర్నెట్ ప్లాన్. ఒక్క మంత్లీ సబ్స్క్రిప్షన్ ఇంటర్నేషనల్స్ కాల్ చేస్తుంది, దానికి డబ్బులు ఒక 3,000 సంథింగ్. అది మొత్తం పెట్టుకునేస్తున్నా. ఐ డోంట్ నో వాట్ టు డూ విత్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ బికాస్ హ్యాస్ టు వర్క్. దెర్ ఈస్ నో గోయింగ్ బ్యాక్. ఇట్ డజంట్ వర్క్ అనేది లేదు. ఇట్ హ్యాస్ టు బి వర్క్ బికాస్ దెర్ ఈస్ నో గోయింగ్ బ్యాక్. ఎందుకంటే నాకు ఆప్షన్ లేదు. ఉండేది ఒక నెలే. సరే, ఉండే డబ్బులు సరిపోయి కూడా ఒక నెలకే. కాబట్టి ఇంకో నెల వచ్చినా నా దగ్గర డబ్బులు లేవు. సో వాట్స్ ద పాయింట్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ దట్? వెయిటింగ్ ఫర్ దట్ దేనికోసం వెయిట్ చేసేదానికి టైం లేదు. జస్ట్ ఐ హ్యావ్ ఎనఫ్ టైం టు కోల్డ్ కాల్. 1 month టైం, ఒక నెల టైం ఉంది. ఒక నెల టైం అంటే ఇది ఇంటర్నెట్ వచ్చేంత ఒక నెల. ఒకవేళ ఇంటర్నెట్ రాకపోతే దెన్ వాట్స్ ద పాయింట్? ఇంటర్నెట్ లేనప్పుడు కోల్డ్ కాల్ చేసి అంత ఇట్ డజంట్ మ్యాటర్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ యాక్సెస్. సో ఇంటర్నెట్ యాక్సెస్ కట్ అయిపోద్ది బికాస్ ఐ వేస్ట్ లాట్ ఆఫ్ టైం బికాస్ ఇట్స్ కంప్లీట్లీ మై ఫాల్ట్. నౌ దేర్ ఈస్ నో బ్యాకప్ ప్లాన్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, వెన్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు బీటెక్లో కాదు 10th నుంచే ఈ మెథడ్ యూస్ చేస్తున్నా. ఇట్స్ లైక్ పేరైతే లేదు. దిస్ ఇస్ ద మెథడ్ ఐ ఇన్వెంటెడ్. ఇట్స్ లైక్ సంవత్సరం అంతా చదవండి, ఒక్క రోజు నైట్ ముందు కూర్చొనేసి మొత్తం ఫుల్ కాన్సన్ట్రేషన్, నథింగ్. అది తప్ప ఇంకేం కూర్చొని ఏమంటే తిండి నిద్ర ఏముండదు. జస్ట్ నైట్ మొత్తం కంప్లీట్ ప్యూర్ కాన్సన్ట్రేషన్, 100% ఎఫెక్ట్ నా బ్రెయిన్లో. అది తప్ప ఇంకొక సెకండ్ ఆలోచన కూడా రాదు. జస్ట్ మై ప్యూర్ ఫోకస్ అండ్ వర్క్. అది 1 night బ్యాటింగ్. బట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దట్ పేరు పెట్టడానికైతే అఖిల్స్లా
So it's like Parkinson's law, but this is the method I invented. Achilles law. Parkinson's law వచ్చి వర్క్ ఎక్స్పాండ్ అవుతుంది టైం మనం ఇచ్చే టైం బట్టి. మనం తక్కువ టైం ఇస్తే వర్క్ కంప్రెస్ అవుతుంది ఇచ్చే టైం బట్టి. బట్ దిస్ ఈస్ ఇన్వెంటెడ్ బై మీ అఖిల్. ఫస్ట్ మనం ఒక ఏ వర్క్ అయితే చేసుకోవాలి దాన్ని ఫస్ట్ టాప్ ప్రియారిటీలో అయితే రాసి పెట్టాలి. నెక్స్ట్ మనకున్న టైం దాని పక్కన రాయాలి. ఉన్న టైంని మైనస్ మైనస్ 1 అవర్ తీసేసేస్తే ఆ 1 అవర్ దాని ముందు అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాం, దాని 3 అవర్స్ 2 అవర్స్ ముందు ఎలాగైనా వెళ్తాం. సో ఆ 1 అవర్ తీసేసేసి మిగతా టైంలో వర్క్ని కష్టమైంది ఫస్ట్లో పెట్టి ఈజీ అనేది లాస్ట్లో పెట్టుకుంటా జస్ట్ వన్ టు 3 టైమ్స్ ఒక స్టార్ట్ చేస్తే ఇంకా గుర్తుండిపోవాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీట్ 5 చాప్టర్స్ ఉంటాయి కదా మనకి ఇప్పుడు బీటెక్లో. ఫైవ్ చాప్టర్స్ చదవము, 2 చాప్టర్స్ ఆర్ 4 చాప్టర్స్, 3 ఆర్ 2 దట్స్ మ్యాక్స్. ఇదైతే జస్ట్ హెడ్లైన్స్. ఇవి హెడ్లైన్స్ కన్నా దీన్ని ఒక 2 3 స్టార్టింగ్ నేను చదువుకుంటా. ఇది జస్ట్ హెడ్లైన్స్ చదువుతాను కానీ హెడ్లైన్స్ మాత్రమే. ఐ కవర్ 5 చాప్టర్స్, బట్ 5 చాప్టర్స్ 100% చదవను. 10%, 10%, 10%, 10%, 5%. అప్పుడు 45% అవుతుంది. మిగతా 55% నేనే రాస్తాను. యాక్చువల్‌గా 5% చెప్పలేము. 1% 1.5% చెప్పి మిగతా 96, 94% నేనే రాస్తాను. 96 పాయింట్ సంథింగ్. బట్ ఇట్స్ ఓకే. వీ కెన్ టేక్ ఇట్ అస్ 10%. అట్లా అయితే రాస్తాను. సేమ్ ఇప్పుడు కూడా నాకున్న 10 డేస్‌లో ఐ హ్యావ్ టు మేక్ మనీ ఆన్‌లైన్ ఫ్రమ్ ఫస్ట్ డాలర్ ఫ్రమ్ మై ఆన్‌లైన్. సో దట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్, ఐ డోంట్ హ్యావ్ నథింగ్. జస్ట్ ఐ హ్యావ్ ఇస్ డబ్బులు సంపాదించాలి. దట్స్ ఇట్. నథింగ్ మోర్ దెన్ దట్. సో ఐ థింక్ దట్స్ ఇట్. 10 డేస్ అయితే 10 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. ఐ థింక్ దట్స్ ఇట్ మ్యాన్. ఐ విల్ అప్డేట్ ఎనీథింగ్ సూన్. ఐ థింక్ దట్స్ ఇట్. Yeah.